నాకు ఇది జరగదనిపిస్తుంది వర్ధన్. ఏంటి? మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం. అయితే అప్పుడే పెళ్ళొద్దు, ముందు హనీమూన్ చేసుకో. రే ఏం మాట్లాడుతున్నావురా? సరే సరే, ఇప్పుడేంటి? మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది. కట్నం సంగతి దేవుడు ఎరుగు. పెళ్ళేం చేయగలదు? నువ్వు పెళ్ళి అంటున్నావు, అసలు కట్నం లేకుంటే ఎవరు చేసుకుంటారు? అలా అంటావేంటి వర్ధన్? నీకు 20 లక్షలు కట్నం ఇచ్చినా అలాంటి అమ్మాయి దొరుకుతుందా? నేను నిన్ను అమ్మలా చూసుకుంటా, నాన్నలా కాపాడుతా. నేను చిన్నపిల్లడిలా చూసుకుంటా. అయినా సరే కట్నం కావాలా? సరే మహి, నిన్నైతే నేను వదులుకోలేను. మా ఇంట్లో నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. పద, అత్తయ్యతో మాట్లాడదాం. అత్తయ్య, మహి అంతా నాకు చెప్పింది. హా అల్లుడు, మీరు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. నువ్వెంత మంచోడువో అల్లుడు. మహి నేను పెళ్లి చేసుకుంటా. ఇంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? 50 కేజీలు బంగారం అత్తయ్య. అలా అయితే ఎదురు కట్నం ఇస్తావు అల్లుడు.